హలో బ్రోస్, ఇవాళ మనం హోంవర్క్ టిప్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇదే వర్క్ అంటే ఎవరైతే వర్కర్స్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు జిమ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారో, కాకపోతే వాళ్ళకి టైమింగ్ సెట్ కాకపోవడం వల్ల వాళ్ళైతే జిమ్కి అయితే వెళ్ళలేరు. సో ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే. ఎవరైతే జిమ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారో అది కూడా నువ్వు హోమ్ వర్కౌట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వీడియోను నువ్వు చూస్తున్నట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది వేసుకో. మనం 2K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ నెంబర్ 1 టిప్ వచ్చేసి మనం ఏంటంటే ఫస్ట్ వార్మప్ అనేది చేసుకోవాలి. నువ్వు వర్కౌట్ ప్లాన్ చేసుకోవాలంటే నువ్వు ఒక రూమ్లో ఎక్కడ ప్లానింగ్ చేసుకోవాలనేది నువ్వు ప్లానింగ్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే నువ్వు ఫస్ట్ వార్మప్ ఒక 5 to 10 మినిట్స్ నువ్వు వార్మప్ చేస్తే నీ బాడీ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. లేదా జంపింగ్ కానీ జాగింగ్ కానీ సంథింగ్ ఏదైనా ప్లాన్ చేసుకున్నా నీ బాడీ కొంచెం ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అట్టాగే ఏంటంటే బ్లడ్ ఫ్లో ఉంటుంది. అప్పుడు నువ్వు నీ బాడీకి సహకరిస్తున్నట్టు ఉంటుంది, నీ బాడీ కూడా వర్కౌట్ చేయడానికి సహకరిస్తుంది. మరి నెంబర్ 2 వచ్చేసి పుషప్స్. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ చేయాల్సిందే పుషప్ చేస్తడం వల్ల నీకేంటంటే నీ చెస్ట్ పంప్ అనేది అవుతుంది. అట్టగా నీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నీ చూస్తే జనానికి నీ చెస్ట్ పంపు బాగా కనిపిస్తుంది నువ్వు చెస్ట్ చేస్తే. సో దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. డంబుల్ పుషప్స్ అని మనకి, లేకపోతే బెంచ్ పుషప్స్ అని సంథింగ్ ఉంటాయి. ఆ టిప్స్ అనేది నువ్వు తెలుసుకొని దాని మీద నువ్వు ఫోకస్ చేస్తే, డైలీ నువ్వు ప్లాన్ చేసుకుంటే నీ చెస్ట్ పంప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నీకు పాయింట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు పుష్ చేసేయకూడదు నీ బాడీని. నీ బాడీకి రెస్ట్ అనేది ఉండాలి. రెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు రెస్ట్ లేకుండా నీ బాడీకి నువ్వు పుష్ చేస్తావు అనుకో, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇంజురీస్ అవ్వకుండా నువ్వు రెస్ట్ తీసుకొని మెల్లగా ప్లాన్ చేస్తూ ఉండు. అండ్ ఆటోమేటిక్గా నీ బాడీ కూడా సెట్ అవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా గ్రో అనేది నీకు చేంజెస్ చూస్తావు నీ బాడీలో. అండ్ నెంబర్ 3 వచ్చేసి నీ కాడ డంబుల్స్ ఉంటే నువ్వు బైసెప్స్ కూడా చేసుకోవచ్చు. బైసెప్స్ ప్లాన్ చేసుకున్నా నీకు డంబుల్తో ఈ బైసెప్స్ అనేది కూడా పంప్ అనేది జరుగుద్ది. ఇక్కడ బైసెప్స్ ఉంటాయి మనకి, హ్యామర్ కర్ల్ అని సంథింగ్ బైసెప్స్ నేమ్స్ కూడా ఉంటాయి. నేను దాని గురించి బాగా రీసెర్చ్ చేసి నీ కాడ డంబుల్స్ ఉంటే దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. ఈ డంబుల్స్ అనేది కూడా నువ్వు ప్లాన్ బై చేసుకోవడానికి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఇవి దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఒక తక్కువ ప్రైజెస్కి. నువ్వు జిమ్కి వెళ్ళకపోతే అండ్ నెక్స్ట్ నువ్వు డైట్ ప్లాన్ చేసుకోవాలి. నెంబర్ 4 వచ్చేసి నువ్వు డైట్ ప్లానింగ్ అనేది అరేంజ్ చేసుకోవాలి. బాగా వర్కౌట్ చేసినంత మాత్రాన నీకు బాడీ అనేది వచ్చేది. నువ్వు ఏంటంటే ఫస్ట్ డైట్ ప్లాన్ చేసుకుంటే నువ్వు ఆ డైట్ని డైలీ ఫాలో అవ్వాలి. అప్పుడే నీ బాడీ అనేది చేంజెస్ చూస్తావు, అప్పుడే నువ్వు కాన్ఫిడెన్స్గా కనబడతావు. అండ్ నెంబర్ 5 వచ్చేసి నీకు ఏంటంటే స్లీప్. నువ్వు మ్యాక్స్ 8 hours స్లీప్ మెయింటైన్ చేయలేదంటే నీ బాడీ నువ్వు జిమ్ చేసినా వేస్టింగ్. సో నువ్వు 8 hours స్లీప్ మెయింటైన్ చేయి. టైమింగ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండు అప్పుడప్పుడు. ప్రాపర్ ప్లాన్ అనేది పెట్టుకో. ఆ ప్లానింగ్తో నువ్వు నీ వర్కౌట్ అనేది ప్లాన్ చేసుకో. నేను కూడా మంచిగా టిప్స్ అనేది అన్నిటిని తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో మనం చక్కగా కలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసుంటే నువ్వు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకు. మనం అయితే 2K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. మన ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, అండ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా టిప్స్ కావాలన్నా కామెంట్ చేసి దాని గురించి రీసెర్చ్ చేసి నేను తెలుసుకుంటా. లవ్ యూ ఆల్.